నమస్కారం. అద్దంకి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా సమస్యలని అధిగమించామన్న విద్యుత్ శాఖ మంత్రి. 98% విద్యుత్ సమస్యలను పునరుద్ధరించినట్లు వెల్లడి. వాడివేడిగా మున్సిపల్ సమావేశం, పలు అంశాల ఆమోదం. వరిలో ఉల్లికోడు నివారణకు చర్యలు చేపట్టాలన్న బాపట్ల జన్యు ప్రజలన విభాగం శాస్త్రవేత్త హరిత. దెబ్బతిన్న పంటల పరిశీలన. విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది సమిష్టి కృషితో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సమస్యల్ని అధిగమించగలిగామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా సీఎం సూచనల మేరకు విద్యుత్ శాఖ 2 రోజుల ముందే అప్రమత్తమై సిబ్బందిని మోహరించిందన్నారు. దాదాపు 1500 మంది సిబ్బందిని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాలకు పంపామన్నారు. దాదాపు 13,000 విద్యుత్ స్తంభాలు, 3,000 కిలోమీటర్ల మేర కండక్టర్, 3,000 ట్రాన్స్ఫార్మర్ల వరకు దెబ్బతిన్నాయని, తుఫాన్ ప్రభావం తగ్గిన 24 గంటల్లోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించామన్నారు. రిలీఫ్ క్యాంప్స్ తీసుకురావటమే కాకుండా అక్కడ మంచి భోజనం సదుపాయం, అదేవిధంగా దుప్పట్లు, చలికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మెడికల్ క్యాంపులు పెట్టాం. మొదటిసారి ప్రతి రిలీఫ్ సెంటర్లో కూడా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ జలుబు, దగ్గు ఇట్లాంటివన్నీ కూడా ఏ ఒక్క కొద్దిగా అనుమానం ఉన్నా సరే ఇమీడియట్గా వాళ్ళకి మెడికేషన్ చేయటం. అదేవిధంగా ఈసారి వాటర్ ఇవ్వటమే కాకుండా, వాటర్ సప్లై ఇవ్వటమే కాకుండా బాటిల్స్ ఇంకో ఒక ముందు చూపుతోటి వేడి నీళ్ళన్నింటిని కూడా వేడి చేసి వడపోసి అందరికి కూడా నీళ్ళు అందించడం అనమాట. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ముందు ఏ ఒక్కరు కూడా ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో తీసుకున్నాం. ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నా మనకైతే 3 డిస్కమ్స్ ఉన్నాయి. విశాఖపట్నం పరిధిలో ఉన్న డిస్కము, అదేవిధంగా విజయవాడ పరిధిలో ఉన్న డిస్కమ్స్ ఉంటాయి. మచిలీపట్నం, బాపట్ల, చీరాల, పర్చూరు, అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి విజయవాడ కింద వస్తుందన్నమాట. అదేవిధంగా కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇవన్నీ కూడా ఈపీడీసీఎల్ కింద వస్తుంది. కొద్దిగా తుఫాన్ ప్రభావం తక్కువ ఉంది కాబట్టి తిరుపతి డివిజన్ నుంచి చాలా పెద్ద ఎత్తున 1400 నుంచి 1500, ఫస్ట్ 800 మంది సరిపోతారు అనుకున్న తర్వాత తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గాలిలు ఎక్కువగా ఉంటాయనే దానికోసం 1500 మందిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాం. మచిలీపట్నం ప్రాంతానికి కానీ, బాపట్లకు కానీ, లేకపోతే మిగతా ఈస్ట్ వెస్ట్ అనకాపల్లి ఈ ప్రాంతాలకు అందరినీ తీసుకొని వచ్చేసి ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటిందో ఇమ్మీడియట్గా మా ఆపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ఎక్కడ కూడా సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా పని చేసుకుంటూ వచ్చామన్నమాట. 2 నుంచి 3 రోజులు పట్టింది మొత్తం కంప్లీట్ చేసాము. వాళ్ళకి అందరు హౌస్ హోల్డర్స్కి మొత్తానికి కూడా ఇమీడియట్గా డే అండ్ నైట్ పనిచేసి అందరికి కూడా కరెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అదే కాకుండా ఇవాళ నుంచి అగ్రికల్చరు, ఆక్వాకల్చరు, అదేవిధంగా గాలికి డ్యామేజ్ కాకుండా స్తంభాలు కొన్ని చోట్ల వంగిపోయి ఉండి వాటినన్నింటినీ సరి చేయటం ఈ 2 రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. సాధారణ స్థితికి 24 గంటల్లో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. మీరు చూడండి ఒకసారి 12,500 పోల్స్ పైన డ్యామేజ్ అయింది. అన్నిటిని కూడా కొత్త పోల్స్ రీప్లేస్ చేశాము. దాదాపు 2,900 కిలోమీటర్లు కండక్టర్ మొత్తం డ్యామేజ్ అయింది. అవన్నీ కూడా వేయటం జరిగింది అనమాట. ట్రాన్స్ఫార్మర్లు దాదాపు 2,500 నుంచి 3,000 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అన్నింటిని కూడా రీప్లేస్ చేసాం. చాలా పెద్ద ఎత్తున మొత్తం ఎక్కడ ఏది జరిగినా సరే ఇమీడియట్గా రీప్లేస్ చేయటం. చెట్లు ఎక్కడ చాలా పెద్ద ఎత్తున గాలి రావటం వల్ల చెట్లు వచ్చే స్తంభాల మీద పడి ఇరిగిపోయి ఎమ్మటే డ్యామేజ్ అవ్వటం. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎమ్మటే మేము ఇంటిమేట్ చేసాం. ఎమ్మటే ఈ ఫలానా చాట స్తంభం పడింది, ఒక 4 గంటలు పడుతుంది, మీరు కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పి ఇమీడియట్గా అక్కడ మనుషులు పంపించడం. స్థానికులు సహాయం తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ సహాయ సహకారాలు తీసుకుని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా చెట్లు నరిగేయటం, ఇమీడియట్గా చెట్లు ఎక్కడన్నా అడ్డం పడితే అవి కట్ చేయటం, ఇమీడియట్గా దాన్ని రీస్టోర్ చేయటం, పవర్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ జరిగింది. కొన్నిసార్లు విపరీతంగా వర్షం ఉండటం. నెల్లూరు జిల్లా ఉంది, కావలి ఉంది, అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అందుకని ఆ ఏరియాలో ఎక్కడైతే ప్రమాదం వచ్చిందని తెలిసిందో ఆ ఏరియాలో ముందే మేము పవర్ షట్ డౌన్ చేసాం.
పవర్ షట్ డౌన్ చేసి ప్రమాదాలు నివారించడం కోసం షట్ డౌన్ చేసాం. మచిలీపట్నంలో 70 నుంచి 80 కిలోమీటర్లు వేగంగా గాలి వచ్చినాయి, అక్కడ పవర్ షట్ డౌన్ చేసాం. మంత్రి గారు ఎమ్మటే పొద్దున్నే ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా ప్రాబ్లం ఉందనగా నేను కూడా వెళ్ళాను. ఒక డైరెక్టర్ని అక్కడ మచిలీపట్నంకి మన డిస్కమ్ నుంచి ఒక డైరెక్టర్ని పెట్టి అంత అయిపోయిన తర్వాత పనంతా పూర్తి చేసి అందరికి పవర్ ఇచ్చిన తర్వాతే విజయవాడ రమ్మని చెప్పి ప్రతి ఒక్క ఆఫీసర్ని ప్రతి ఒక్క జిల్లాకేసి దగ్గరుండి పర్యవేక్షించమని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ప్రాణ నష్టం జరగకూడదు, 24 గంటల్లోనే అందరికీ కరెంట్ ఇవ్వాలి, సాధారణ స్థితికి ప్రజలు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేశామన్నమాట. కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో అద్దంకి రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా రన్ ఫర్ యూనిటీ పేరుతో 2K రన్ నిర్వహించారు. సిఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఐక్యతకు దిక్సూచి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐలు మొహమ్మద్ రఫీ, సురేష్లు విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అద్దంకి పట్టణంలో స్థానిక బంగ్లా రోడ్డులో ఉన్న బీజేపీ పార్టీ ఆఫీస్ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను అద్దంకి పట్టణ అధ్యక్షుడు షేక్ కాళేశా బాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా బీజేపీ బాపట్ల జిల్లా జనరల్ సెక్రటరీ పర్చూరి శ్రీనివాసరావు, అద్దంకి అసెంబ్లీ ఇన్ఛార్జ్ జాగలముడి యలమందరావు పాల్గొన్నారు. తొలుత సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసే సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా అద్దంకి భారతీయ జనతా పార్టీ ఆఫీసులో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశానికి చేసిన సేవ నాటికి నేటికి ఏ రోజు కూడా జనం మర్చిపోలేరు. ఆ రోజు హైదరాబాద్ సంస్థానాన్ని మరియు కాశ్మీర్ ముఖ్యమైనటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ త్యాగశక్తితో భారతదేశంలో విలీనం చేసి 340 సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి ఒక గొప్ప రాజకీయవేత్త సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన ఆ రోజు ఎంతో ధైర్యంగా ముందుకు పోయి ఈ దేశాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి చరిత్రను సృష్టించినటువంటి ఒక మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అలానే సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకుగా పనిచేసినప్పుడు 1942లో బ్రిటిష్ వాళ్ళు మన దేశస్తుల్ని 21 మందికి జీవిత ఖైదీ విధిస్తే ఈయన కోర్టులో విరోచితంగా పోరాడుతూ ఉంటే అదే సమయంలో అదే రోజు ఉరిశిక్ష ఖరారైంది. 10 గంటల నుంచి విరోచితంగా ఉరిశిక్ష రద్దు చేయమని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కోర్టులో పోరాడుతుంటే వారి సంస్థ 11 గంటలకి లోపలికి వచ్చి ఒక సీటీ ఇవ్వడం జరిగింది. ఆ సీటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూసుకొని జేబులో పెట్టుకొని మళ్ళీ పోరాడుతూ ఉన్నాడు. మధ్యాహ్నం 2 అయింది, లంచ్కి దిగారు, అందరూ లంచ్కి పోయించారు. జడ్జి గారు కూర్చున్నారు, మళ్ళీ వాదోపదాలు మళ్ళీ బిగినాయి. అప్పుడు జడ్జి గారు జేబులో ఉన్న సీటీ అది చూస్తే కానీ నేను ఈ వాదన నేనని కరాగండిగా చెప్పాడు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అది మా సొంత విషయం, మాకు సంబంధించింది, దీనికి సంబంధించింది కాదు, దయచేసి మీరు ఆర్గ్యుమెంట్ లేనండి అని బతిలాడితే జడ్జి గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోను, ఆ సీటీ చూస్తేనే నేను ఈ ఆర్గ్యుమెంట్ నేను ప్రొసీడింగ్ చేస్తాను అని ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జేబులో సీటీ తీసి జడ్జి గారికి ఇచ్చాడు. జడ్జి గారు చూసి ఆశ్చర్యపోయి 2 నిమిషాలు దేశ మౌనం పాటించాడు. ఏంటి ఆ విషయం అంటే, మీ భార్య చనిపోయింది, అర్జెంట్గా ఇంటికి రండి అని సీట్లు రాసి పంపారు ఇంటి దగ్గర. అది మోస్తాలు ఇచ్చి కోర్టులో ఇచ్చారు, అది జేబులో పెట్టుకున్నాడు. ఇది జడ్జి 2 నిమిషాలు మౌనం పాటించి, ఏమండి ఇంత గుండె నిపుణంగా ఎట్లా ఉన్నావు, ఏమిటి నీ ధైర్యం, నీ భార్య చనిపోయింది ఇంటి దగ్గర కూడా ఈ విధంగా పోరాడుతున్నావు ఏంటి అంటే, అప్పుడు జడ్జి గారు అడిగారు. అడిగితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒకటే చెప్పారు. ఏం చెప్పారు, మా భార్య చనిపోయింది, ఎట్లా తిరిగి తీసుకురాలేదు, కానీ ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు ఉడకం మెక్కబోతున్నారు 20 మంది, వారిని కాపాడటం కోసం నేను ఉన్నాను అన్నాడు. అప్పుడు జడ్జి శభాష్ మెచ్చుకొని ఆ 20 మందికి ఉరిశిక్ష రద్దు చేశాడు. ఆయన చేసినటువంటి పోరాటానికి కనుక సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకులు ఈ దేశంలో మళ్ళా పుట్టి ఈ దేశానికి సేవ చేయడానికి భగవంతుడికి అవకాశం కల్పించడం మనసారా కోరుకుంటున్నాం.
అద్దంకి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం వాడివేడిగా జరిగింది. చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టణ అభివృద్ధికి అజెండాలో పొందుపరిచిన 27 అంశాలను మున్సిపల్ ఎస్ఐ అర్జున్ రావు కౌన్సిలర్లకు చదివి వినిపించారు. కౌన్సిలర్లు అడ్డు చెప్పకపోవడంతో అజెండాలోని అభివృద్ధి అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చైర్పర్సన్ తెలిపారు. టీడీపీ మహిళా కౌన్సిలర్లు గత ప్రభుత్వంలో అభివృద్ధి పనుల్లో తమ వార్డులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. చైర్పర్సన్ ఎస్తేరమ్మ కలుగు చేసుకుని గతంలో అన్ని వార్డుల్లో సమానంగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వచ్చే కౌన్సిల్ సమావేశంలో గతంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి చర్చిస్తామని చైర్పర్సన్ ప్రకటించారు. కమిషనర్ రవీంద్ర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వరిలో ఉల్లికోడు నివారణకు చర్యలు చేపట్టాలని బాపట్ల జన్యు ప్రజజన విభాగం శాస్త్రవేత్త హరిత అన్నారు. అద్దంకి మండలం చక్రయ్యపాలెం సమీపంలో వరి పైరును ఆమె స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. వరిలో ఉల్లికోడు తెగులను గుర్తించారు. ఉల్లికోడు తెగులు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆమెతో పాటు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ అచ్యుతరాజు, ఏడీఏ ఎఫ్రాయిం, ఏవో వెంకటకృష్ణ ఉన్నారు. నిన్నటి వరకు నీళ్ళు ఎక్కువగా ఉండి ఈ రోజే నీళ్లు తగ్గాయి కాబట్టి నీరు తగ్గిన వెంటనే మేము ఏదైనా ఇంకా వెజిటేటివ్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి క్రాప్ ప్రస్తుతానికి నీరు జాగ్రత్తగా తీసుకోవాలి. వారు ఆ పని చేశారు. తర్వాత వీరు ఉల్లికాడ ఎక్కువగా కనిపిస్తుంది అన్నారు కాబట్టి గుళికలు వాడాలండి. ఏదైనా సరే గుళికలు ఒకటి వాడాలి. తర్వాత కొన్ని రోజులు అయ్యాక ఏదైనా ఒక ఫంజిసైడ్ సాఫ్ కానీ తర్వాత మళ్ళీ గింజలు పడ్డాక గింజ కూడా రంగు మారే అవకాశం ఉంటుంది. దానికి ప్రోపికోనజోల్ అనేది ఒకటి ఉంటుంది. ప్రోపికోనజోల్ 1 ml లీటర్ దీంట్లో పిచికారీ చేస్తే మంచిది. తర్వాత మిగతా వారు ఎరువులు అవి కూడా వాళ్ళు వేసుకునే విధంగా వేస్తూ ఉల్లికాడ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 40 రోజులు దాటాక వీరు నాటు వేయడం అనేది జరిగింది కాబట్టి సో దానికి మటుకు గుళికలు జాగ్రత్తగా వాడుకోవాలి. భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతిని శుక్రవారం అద్దంకిలో ఘనంగా నిర్వహించారు. ఇందిరానగర్ లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ప్రధానిగా ఇందిరాగాంధీ చేసిన సేవలను వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంధిరెడ్డి శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, అంజద్ బాషా, మహమ్మద్ రఫీ, ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. అద్దంకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వచ్చే నెల నవంబర్ 5వ తేదీన నిర్వహిస్తున్నట్లుగా మండల ఎంపీడీఓ వరుధిని శుక్రవారం తెలిపారు. 5వ తేదీన ఉదయం 11 గంటలకు ఎంపీపీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. సమావేశానికి ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికతో హాజరు కావాలని సూచించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. అద్దంకి పట్టణం 18వ వార్డు కతకిందపాలెం నందు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.